రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు వ్యవసాయంలో నూతన విధానాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూలు, పండ్ల తోటలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో వరి, జొన్న, వేరుశనగ పంటలపై ఆధారపడి జీవనాన్ని సాగించే రైతులు ప్రస్తుతం ఉద్యానవన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సాగు చేసే పాలీహౌస్ సాగుకు కదులుతున్నారు. 365 రోజులు పూలను సాగు చేస్తున్నారు. గ్రీన్ హౌస్ విధానంలో గులాబీ సాగు ఏ విధంగా ఉంటుంది? రైతులు పాటించాల్సిన పద్ధతులేంటి? ఇవాటి నేలతల్లిలో తెలుసుకుందాం. పుష్పాలలో రారాణి గులాబీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించి బడుగు దేశాలలో గత 3 దశాబ్దాలలో సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పుష్పరాజం గులాబీ. గులాబీని అలంకరణ కోసం ఉద్యానవనాల్లోనూ, ముఖ్యంగా కుండీలలో ఇంటి ప్రాంగణాలు అలంకరించేందుకు, ఎగుమతుల కోసం అధిక విస్తీర్ణంలో పెంచుతున్నారు. నాణ్యమైన పూలకు మార్కెట్లో అధిక ధర పలుకుతోంది. మరి రైతు నాణ్యత ప్రమాణాలు పాటించాలంటే ఏం చేయాలి? గులాబీ పూల సాగుకు అనువైన ప్రాంతాలేంటి? బెడ్స్ తయారీ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. వందకు పైగా జాతులు కలిగి అనేక రంగుల్లో లభించే పువ్వు గులాబీ. ఏడాదిలో 365 రోజులు పూసే గులాబీ రోజా జాతికి చెందింది. గులాబీలను అంటుకట్టడం ద్వారా లేదా కొమ్మలను నాటడం ద్వారా వృద్ధి చేస్తారు. గులాబీలకు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. గులాబీ మొక్కలకు, పూలకు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ప్రత్యేక సందర్భాల్లో గులాబీలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే గులాబీ సాగుకు రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గులాబీలను పండించడానికి అనువైన వాతావరణం ఉంది. తెలంగాణలో ఉత్తర భాగం, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో గులాబీ సాగు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో గాలిలో తేమ 70 నుంచి 80% ఉన్న ప్రదేశాల్లో గులాబీ పండించొచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు ఈ పంట పండించడానికి పనికిరావు. పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రిళ్లు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండాలి. 13 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పెరుగుదల తగ్గి పూలు పూయటం తగ్గిపోతుంది. గాలిలో తేమ 56% కంటే అధికంగా ఉంటే పూలలో రోగాలు కనిపిస్తాయి. గులాబీ లోతైన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. అందుకే పాలీహౌస్లో బెడ్ తయారు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి. మెత్తటి మట్టి మిశ్రమంతో కనీసం 45 నుంచి 50 సెంటీమీటర్లు ఉండేటట్లు బెడ్ తయారు చేసుకోవాలి. దీనికి ఎక్కువ మోతాదులో సేంద్రియ పదార్థం కలుపుకోవాలి. ఫార్మాల్డిహైడ్ మందుతో శుద్ధి చేసుకున్న మట్టి మిశ్రమాన్ని బెడ్స్ తయారైన తర్వాత శుద్ధి చేయాలి. బెడ్స్ కింద మట్టి నుంచి మురుగునీరు సులభంగా పోయే విధంగా వ్యవస్థను అభివృద్ధి పరచాలి. వీలును బట్టి బెడ్స్ నిలువుగా కానీ లేక అడ్డంగా కానీ తయారు చేయొచ్చు. మొక్కలు నాటిన తర్వాత 4 నుంచి 5 సంవత్సరాల వరకు పూల దిగుబడి బాగుంటుంది. అందువల్ల మట్టి మిశ్రమంలో సేంద్రియ పదార్థం 60-40 నిష్పత్తిలో కలుపుకుని 70 సెంటీమీటర్ల వెడల్పు, 40 నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తు, 30 నుంచి 40 సెంటీమీటర్ల కాలిబాట వదిలి బెడ్స్ తయారు చేయాలి. మురుగునీరు ఇంకని బెడ్స్ ఏవైనా ఉంటే తిరగదోడి మళ్లీ బెడ్స్ తయారు చేయాలి. గులాబీల సాగులో శ్రద్ధ పెడితే లాభాల పంటే. స్థానిక రకాలను కాకుండా అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వెరైటీలను సాగు చేసినట్లయితే
ఎగుమతులు పెరిగి రైతుకు లాభాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి గులాబీ సాగులో ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, అంతర కృషి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఉన్న రకాలు కట్ ఫ్లవర్స్గా ప్రాచుర్యం పొందలేదు. చాలామంది రైతులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర రాష్ట్రాలలో పండించే రైతుల దగ్గర మొక్కలు తీసుకుని ప్రవర్తనం చేసిన మొక్కల ద్వారానే గులాబీ సాగు చేస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలనే ఎంచుకోవాలి. పూనా, బెంగళూరు నుంచి రైతులు మొక్కలు పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పండించేందుకు ఫస్ట్ రెడ్, గ్రాండ్ గాలా, నోబిలిస్, కన్ఫెట్టి, వివాల్డి, పపిసియాన్, రావెల్ రకాలు అనువైనవి. ఈ మొక్కలను 2 వరుసలలో 30x30 సెంటీమీటర్లు లేక మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో త్రిభుజాకారంలో నాటాలి. ఈ విధంగా నాటితే 560 చదరపు మీటర్ల పాలీహౌస్లో 2800 నుంచి 3000 వరకు మొక్కలు నాటొచ్చు. మొక్కకు ఆకృతి కల్పించేందుకు, మొక్క కాండం దృఢంగా వృద్ధి చెందేందుకు, మొక్క ఎత్తుగా పెరిగి నాణ్యమైన పూలు పొందేందుకు అప్పుడప్పుడు కత్తిరింపులు చేయాలి. మొక్క నాటినప్పటి నుంచి కత్తిరింపులు చేపట్టాలి. మొక్క నాటిన తర్వాత వేరుమూలం నుంచి వచ్చే చిగుర్లు కనిపించిన వెంటనే తీసివేస్తే సయాన్ తర్వాత పెరిగేందుకు వీలుంటుంది. సయాన్ కొమ్మను అడుగు ఎత్తు పెరిగిన తర్వాత తలను కత్తిరిస్తే పక్క కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మలు ఎదురెదురుగా కాకుండా కొమ్మకు కనీసం 10 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు కొమ్మలను ఎన్నుకొని మిగిలిన వాటిని మొదలుకు తీసివేయాలి. బలిష్టంగా లేని కొమ్మలను తీసి మళ్లీ కొత్త చిగుర్లు వచ్చేందుకు కొమ్మలను కత్తిరించి కొత్త వాటిలో మంచి కొమ్మలను ఎంచుకోవాలి. కొత్తగా వచ్చిన కొమ్మలపై పూలు రాకుండా చూసుకుంటే కొమ్మలు బలిష్టంగా తయారవుతాయి. నిట్ట నిలువుగా పెరగని కొమ్మలను కిందికి 1 లేదా 2 బడ్స్ ఉండేటట్లుగా చూసుకుని కత్తిరిస్తే కొమ్మలు బలిష్టంగా పెరిగి నాణ్యమైన పూలు వస్తాయి. పూలు కోసేటప్పుడు పూల కొమ్మ ఎంత పొడవుగా ఉన్నా కింద 1 లేదా 2 ఆకు మొగ్గలు మాత్రమే ఉంచి కత్తిరించాలి. పూల కోత పూర్తయిన తర్వాత ప్రతి కొమ్మను గమనించి అవసరమైన ముక్కలను మాత్రమే ఉంచి రోగగ్రస్తమైన, విరిగిన, ఎండిన కొమ్మలను కత్తిరించి శిలీంద్రనాశిని మందు పిచికారీ చేయాలి. గులాబీ సాగు యాజమాన్య పద్ధతుల్లో కొమ్మలు వంచడం ముఖ్యమైనది. అందుకే రైతులు గులాబీ కొమ్మలు వంచేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు, పూల దిగుబడి, నాణ్యత పెరగాలంటే మొక్కలకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరమూ ఉంది. నాణ్యమైన పూల దిగుబడికి స్థూల, సూక్ష్మ పోషకాలతో పాటు సేంద్రియ ఎరువులను అందించాలి. ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్న సమయంలో, అంటే శీతాకాలం ఆరంభంలోనూ శీతాకాలంలోనూ కత్తిరించిన తర్వాత కూడా ఆకుమొగ్గలు చిగురించకుండా సుప్తావస్థలో ఉండినట్లయితే కొమ్మ వంచటం అనేది ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. పక్క కొమ్మలు ఎక్కువగా రాని రకాల్లో కూడా కొమ్మ వంచటం ప్రాచుర్యం పొందింది. ఇటువంటి రకాల్లో మొక్కలు నాటిన 2-3 నెలల్లోనే కొమ్మ కత్తిరిస్తే పక్క కొమ్మలు వృద్ధి చెంది పూల దిగుబడి బాగుంటుంది. కొమ్మ వంచి కొమ్మ చివరి భాగాన్ని మట్టిలో కానీ లేక కొమ్మ చివరిన ఒక రాయి పెట్టినా కొమ్మ కదలకుండా ఉంటుంది. కొమ్మ వంగిన దగ్గర నుంచి వెనుకకు ఆకులు పూర్తిగా తీసేయాలి.
కొమ్మలు వంచేటప్పుడు ముదురు కొమ్మలు విరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గులాబీ పూలకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డేకు బాగా గిరాకీ ఉంటుంది. విదేశాలకు ఎగుమతి చేసే రైతులు నవంబర్ నెల నుంచి మార్చి మొదటి వారం వరకు పూల పెరుగుదల, కోతను ప్రోత్సహిస్తున్నారు. మిగతా రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉన్న దేశీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పూల ఉత్పత్తిని చేపట్టడం లేదు. ఆ సమయంలో నీరు, పోషకాలు తగ్గిస్తున్నారు. ఆకులు వదిలే సమయంలో కత్తిరింపులు చేయటం, వెంటనే నీరు, పోషకాలు అధికంగా ఇవ్వటం వల్ల ఎక్కువగా ఆకు మొక్కలు కొమ్మలపై చిగిర్చి బలహీనమైన పూల కాడలు వచ్చి నాణ్యత లోపించడం జరుగుతుంది. అందువల్ల దేశీయ మార్కెట్కు పంపే రైతులు గిరాకీ లేని సమయంలో దిగుబడిని తగ్గించాలి. పోషకాలు, నీటి లభ్యత సగానికి తగ్గించి బలహీనంగా ఉన్న పూలను మొక్క దశలోనే తుంచాలి. కొమ్మలు దృఢంగా పెరగటాన్ని ప్రోత్సహిస్తే మొక్కపై ఉన్న కొమ్మలను సగానికి పైగా తగ్గించిన మొక్కలకు కొంత విశ్రాంతి ఇవ్వచ్చు. పూల కోతకు 45 నుంచి 50 రోజుల ముందు కొమ్మలు కత్తిరిస్తే బలమైన కొమ్మల పూలను అనుకున్న సమయంలో కోసుకోవటానికి వీలుంటుంది. మొక్కలకు కూడా కొంత విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా దిగుబడి ఇస్తున్నప్పటికీ శీతాకాలం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న రోజుల్లో నాణ్యమైన పూల దిగుబడి వస్తుంది. నాణ్యమైన పూల దిగుబడికి స్థూల, సూక్ష్మ పోషకాలతో పాటు సేంద్రియ ఎరువులు వాడాల్సి ఉంటుంది. కత్తిరింపుల తర్వాత స్థూల పోషకాలైన ఎన్పీకే, తర్వాత కొమ్మలు బలిష్టంగా ఉండటానికి కాల్షియం చాలా ముఖ్యం. తరువాత కొమ్మలు మొగ్గదశకు వచ్చే ముందు నుంచి సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం, ఐరన్, జింక్, బోరాన్ చాలా ముఖ్యం. పువ్వు పెరుగుదల, పూరెక్కల నాణ్యతకు ఇవి చాలా అవసరం. అందువల్ల కొమ్మలపై మొగ్గ కనిపించిన దగ్గర నుంచి పువ్వు కోసే వరకు స్థూల పోషకాలలో నత్రజనిని బాగా తగ్గించాలి. భాస్వరం, పొటాషియం, కాల్షియం, సూక్ష్మ పోషకాలను ఎక్కువగా ఇవ్వాలి. ఫలితంగా మొక్క పెరుగుదల బాగుండి ఎక్కువ కాలం దిగుబడి పెరుగుతుంటుంది. మొక్క కత్తిరింపులు అయిన వెంటనే సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు, ఎముకల పొడి, వేప చెక్కతో పాటు జీవన ఎరువులైన ట్రైకోడర్మా, పిఎస్బి, సూడోమోనాస్ మొదలైనవి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక పూలకోత విషయానికి వస్తే అవసరానికి అనుగుణంగా పువ్వు దశను అనుసరించి కొమ్మల మొదలు దగ్గర 2 ఆకుమొగ్గలు ఉండే విధంగా కత్తిరించాలి. ముందుగా నీటిలో ఉంచి సైజును బట్టి రకం పరంగా వేరు చేయాలి. 20 పూలు ఉండే విధంగా కట్టుకట్టి పేపరు చుట్టి కూలింగ్ ఛాంబర్లో ఉంచాలి. తర్వాత మార్కెట్కు పంపాలి. గులాబీ పూలలో మొగ్గతొలిచే పురుగు, ఎర్రపులుసు పురుగు, తామర పురుగు, నల్లమచ్చ, బూడిద, ఎండు తెగులు సోకుతాయి. తెగులు నివారణకు రైతులు అనుసరించాల్సిన విధానాలేంటో ఇప్పుడు చూద్దాం. పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు లార్వాలు మొగ్గలో రంధ్రం చేసి ఎదుగుతున్న పూరేకలను తినటం వల్ల పూమొగ్గలు చెడిపోతాయి. అతి ఎక్కువగా నష్టం కలిగించే పురుగులు ఇవే. వీటి నివారణకు లింగాకర్షక బుట్టలను పాలీహౌస్లో ఏర్పరచాలి. తల్లి పురుగులు పూమొగ్గలపై, లేత ఆకులపై గుడ్లు పెడతాయి. గుడ్ల సమూహాన్ని ఎప్పటికప్పుడు ఏరివేయాలి. వీటి నివారణకు సిఫార్సు మేరకు మందులు పిచికారీ చేయాలి.
ఎర్రపొలుసు పురుగులు ముదురు కొమ్మలు, మొక్క మొదలు భాగంలో మైనం లాంటి పదార్థాన్ని కలుపుకుని చలనరహితంగా ఒకే చోట ఉండి కొమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. ఫలితంగా కొమ్మలు ఎండి, ఆకులు రాలి, మొక్క నిర్వీర్యమై ఒక దశలో చనిపోతుంది. ఈ పురుగులు ఆకులు ఎక్కువగా కప్పబడి నీడ ఉన్న ప్రాంతంలో బాగా వృద్ధి చెందుతాయి. వీటి నివారణకు సిఫారసు ప్రకారం మందులు పిచికారీ చేయాలి. తామర తల్లి, పిల్ల పురుగులు, కొత్త చిగుర్లు, కొనలు, ఆకుమొగ్గలు, పూమొగ్గలు, పూరికల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా నష్టం కలుగుతుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు పైకి ముడుచుకుని పూమొగ్గలు గోధుమ రంగుకు మారి మొగ్గలు విడవవు. దీని నివారణకు మందుగా అధిక పీడనంతో మంచినీరు పిచికారీ చేసిన తర్వాత సిఫారసు మేరకు మందులు పిచికారీ చేసి నివారించవచ్చు. ఆకులపై బొట్టు పెట్టినట్లుగా నల్లని మచ్చలు, ముదురు ఆకులపై వర్షాకాలం ఆరంభంలోనూ శీతాకాలంలో పడే మంచు వల్ల వృద్ధి చెందుతాయి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు బాగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేక బెనోమెల్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి 2 సార్లు పిచికారీ చేయాలి. ఎండు తెగులు వల్ల ముదురు కొమ్మలు కత్తిరింపులు అయిన తర్వాత లేదా వర్షాకాలం ఆరంభంలో కొమ్మ మధ్య గోధుమ రంగుకు మారి కొమ్మపై నుంచి కిందికి నల్లగా మారి ఎండిపోతాయి. మొక్కలలో ఒక కొమ్మ లేక మొక్క మొత్తం పైనుంచి కిందికి ఎండిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేక బోర్డో పేస్ట్ను కొమ్మలకు కత్తిరించిన తర్వాత పైపూతగా వాడాలి. పిచికారీ చేసే ముందు నీరు మొక్క వేరు వ్యవస్థకు పోయే వరకు పిచికారీ చేయాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అమెరికా, ఐరోపా దేశాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పొడవాటి దృఢమైన కొమ్మ, ముదుపులేని నాణ్యమైన ఆకులు, ప్రమాణాలకు అనుగుణంగా మొగ్గ పరిమాణం, పురుగు, రోగకారక మందుల అవశేషాలు లేనటువంటి పూలు చాలా అవసరం. గులాబీలు బయటి వాతావరణంలో సాగు చేసినట్లయితే ఎగుమతికి అనుకూలమైన ఉత్పత్తి రాదు. అందువల్ల ఎగుమతులకు వీలైన రకాలను పాలీహౌజ్లో సాగు చేస్తే నాణ్యమైన పూల దిగుబడిని పొందవచ్చు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.